మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుంది. కోవిడ్ చికిత్స పొందుతూ థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ముంబ్రాకు చెందిన 21 ఏళ్ల వ్యక్తి ఈ నెల 22న థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కర్ణాటకలోని బెంగళూరులో 84 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా అతడికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆరోగ్య శాఖ ప్రకారం బెంగళూరులో 32 కేసులు సహా రాష్ట్రంలో 38 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అయితే ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు వైద్యాధికారులు. ఇదేంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, మళ్ళీ కోవిడ్-19 చాప కింద నీరులా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, డీటెయిల్స్ అండి. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తీవ్రమవుతుంది. ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మే 19 వరకు దేశంలో 257 కరోనా కేసులు ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఏమైనా తీవ్ర పరిస్థితి కనుక తలెత్తే వెంటనే అవసరమైనటువంటి ఆక్సిజన్ బెడ్స్ కానీ ఇతర మౌలిక సదుపాయాలన్నిటిని కూడా సమకూర్చుకోవాలని ఆ ఆసుపత్రులకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. అవసరమైనటువంటి వ్యాక్సిన్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇక జనసమ్మర్దమైనటువంటి ప్రాంతంలో మార్కెట్ ఏరియా లాంటి వాటిలో తిరిగే సమయంలో ఖచ్చితంగా మాస్కులు ధరించాలనేటువంటి ఒక సూచనలు కూడా ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇప్పటి వరకున్న సమాచారం మేరకు కేరళలో 69 కేసులు, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34, కర్ణాటకలో 8, గుజరాత్ లో 6, ఢిల్లీలో 20 కేసులు నమోదైనట్టుగా సమాచారం వస్తుంది. సో మొత్తానికి కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కొంత ఆందోళన అయితే కనబడుతుంది. కానీ ఇది ప్రాణాంతకంగా ఏమీ మారలేదని, వస్తున్నటువంటి సిమ్టమ్స్ కూడా చాలా మైల్డ్ సిమ్టమ్స్ అనేది ప్రధానంగా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎవరికైతే సుదీర్ఘకాలమైనటువంటి రోగాలు, కోమార్బిడిటీస్ ఉన్నాయో అటువంటి వారిలో మాత్రమే ఈ సమస్య తీవ్రమవుతుంది తప్ప మామూలుగా కోల్డ్ తరహాలోనే దీనికి సంబంధించి జ్వరం, దగ్గు, ముక్కుగారడం లాంటి సమస్యలు ఉంటాయని చెప్తున్నారు. సో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.